హాయ్ అండి, నమస్తే. నా పేరు సుష్మా. వెల్కమ్ టు సుష్మా ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు నేను చేసే రెసిపీ ఎంతో జ్యూసీగా ఉండే, టేస్టీగా ఉండే చికెన్ కూర అండి. మరి ఇది ఎలా తయారు చేశానో ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేయండి. నాన్ వెజ్ కూరలో నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఇందులో 3 యాలకులు, 3 లవంగాలు, అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్లేవర్ కోసం అండి, బాగుంటుంది. అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోండి. అలాగే కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకోండి. ఇలా వేయడం వల్ల ఉల్లిపాయ అనేది త్వరగా మగ్గుతుంది. సో చూసారా, కలర్ మారింది కదా. ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా అలాగే కరివేపాకు కూడా వేసి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు టమాటా మగ్గనిద్దాం. ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందామండి. చికెన్ నీసు వాసన రాకుండా ఉండాలి అంటే ముందు క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు, నూనె వేసి బాగా కలిపి వాష్ చేసుకోవాలండి. అదేవిధంగా చేపలు కానీ, మటన్ కానీ, పీతలు కానీ, రొయ్యలు కానీ ఈ విధంగా వాష్ చేసి పెట్టుకుంటే మనకి నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు చికెన్ అందులో వేసి బాగా కలుపుకుందామండి. తర్వాత మూత పెట్టి ఒక 10-15 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనిద్దాం. సో చూసారా, ఉడికింది కదా. ఇందులోంచి వాటర్ కూడా వచ్చింది. సో తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం జీలకర్ర పౌడర్, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఉప్పు వేసి ముక్కలకి అన్నిటికీ బాగా పట్టేలాగా కలుపుకుందాం. తర్వాత కొంచెం వాటర్ వేయాలండి, ఎక్కువ వాటర్ వేయొద్దు. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 20 నిమిషాల పాటు ఉడకనిద్దాం. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి తీసి చూడండి బాగా ఉడికింది కదా. సో చూసారా ఎంత జ్యూసీగా ఉందో గ్రేవీ. ఇప్పుడు ఇందులోకి గరం మసాలా వేసుకుందామండి. ఇలా గరం మసాలా వేసి ఒకసారి బాగా కలుపుకుందాం. ఇంకా లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసి బాగా కలుపుకుందామండి. అంతేనండి, ఎంతో జ్యూసీగా మరి టేస్టీగా ఉండే చికెన్ కూర రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి, మళ్ళీ ఒక మంచి వీడియోతో నేను కలుస్తాను.